పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. యూట్యూబర్ ప్రపంచ అన్వేషకుడు అన్వేష్కు బిగ్ షాక్ తగిలింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను డిలీట్ చేసింది మెటా యాజమాన్యం. హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల లేఖతో పేజ్ని డిలీట్ చేయడం జరిగింది. అన్వేష్ పేజీకి 13 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య జీరోకి చేరింది. పేజీలోని ఫీడ్ మొత్తాన్ని డిలీట్ చేసింది మెటా. అయితే కొద్ది రోజుల క్రితం హిందూ దేవతలు, అదేవిధంగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పైన అన్వేష్ చేసినటువంటి కామెంట్స్ పై దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెటా దీనిపైన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా 1.8 మిలియన్ల నుండి 1.3కి ఇప్పుడు 0కు చేరినటువంటి పరిస్థితి. నా అన్వేష్ అనేటువంటి పేజీతో ప్రపంచ టూరిజం మొత్తాన్ని కూడా ట్రావెల్స్ చేస్తూ కూడా వీడియోస్ తీసేటువంటి నా అన్వేష్ చిన్నీకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ ప్రస్తుతం 0కు చేరినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనిపైన దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పోలీసులు కూడా దీనికి సంబంధించి కేసులు నమోదుతో పాటుగా మెటాకు స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్వేష్ పేజీ పైన చర్యలు తీసుకోవాలని. తాజాగా పలువురు అన్ఫాలో కూడా చేస్తూ రీసెంట్గా అన్వేష్ పైన విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. భారతదేశంలో పుట్టి భారతదేశంలోని అన్ని విధాల చదువుకొని తిని పెరిగి ఒక దున్నపోతులాగా వేరే దేశంలో ఉంటూ భారతదేశాన్ని ఎవరైతే కించపరుస్తున్నాడో, ఆడవాళ్ళను అసభ్యంగా మాట్లాడుతున్నాడో, అంటే గోమాతను అవమానిస్తూ ప్రతి దగ్గర కూడా ఒక పుచ్చకాయని తీసుకొని ఒక కీరాకాయని తీసుకొని చాలా జుగుప్సాకరంగా అసహ్యమైన వీడియోలు చేస్తూ అందరినీ ఇబ్బందికరంగా చీ అని అందరూ అనుకునే విధంగా వాడు చేస్తున్న ప్రవర్తన చూసి చాలా బాధ అనిపించిందండి. అందులోని ప్రవచనకారుల్ని, హిందువుల్ని ముఖ్యంగా, అలాగే హిందూ దేవీ దేవతల్ని అంటే నేను దూషించట్లేదు అంటూనే సీతామాతని, ద్రౌపదీ మాతని అనేక విధాలుగా దూషించాడు. ఇంకా హిందువులు కేవలం ఎప్పుడు కూడా భారతదేశం ఇన్ని రేపులైనాయి అంటే భారతదేశంని ఇంత నువ్వు ఘోరంగా నీచంగా మాట్లాడుతూ మళ్ళీ దానికి వీడియోలు చేసి ఏం పీక్కుంటారో పీక్కోండి అని మళ్ళీ చేయడం, వీడియోలు చేసిన తప్పుని రిపీటెడ్గా చేయడం. సీతామాతని అంటే ఏ హిందువు ఊరుకోరండి, పవిత్రమైన భారతదేశాన్ని అంటే ఎవరు ఊరుకోరు. మా హిందువులందరూ పనికిమాని వారు, చేతకాని వాళ్ళు అని అనేక విధాలుగా అంటున్న వాడిపైన ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ. దీనిలో సెక్షన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సెక్షన్ 352 and 79, 299 BS, BNS, 67 IT యాక్ట్. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఆల్టర్ చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఛార్జ్షీట్ పడే లోపల ఇంకా చాలా సెక్షన్స్ యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా యాడ్ చేసి ఖచ్చితంగా ఇంకా లుకౌట్ నోటీసులు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు నేను అడిగాను, హామీ ఇచ్చారు. నేను గట్టిగా మాట్లాడాను. మేము సజ్జనార్ గారిని కలుస్తాం, బండి సంజయ్ గారిని కూడా కలుస్తాం. అలాగే ఈరోజు ఏపీ తెలంగాణ టీజీ మన మామూలుగా విశ్వ హిందూ పరిషత్ రవి గారిని కూడా కలిశాను. టీజీ ఏపీ వారిని కూడా కలిసి మాట్లాడాను. వారు ఖచ్చితంగా డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తామన్నారు. ఇంకా అంతేకాకుండా వాడికి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఇదండి. ఈ ఎఫ్ఐఆర్తో వాడిని భారత్ తీసుకురావడం ఒక నాంది పడింది. భారత్ తీసుకురావడానికి లుకౌట్ నోటీసులు ఇప్పించడానికి ఈ ఎఫ్ఐఆర్ ఉపయోగపడుతుంది. ఇది కరాటే కళ్యాణి అన్వేష్ పైన ఫైర్ అయినటువంటి విధానం. ప్రెజెంట్ తాజాగా అయితే ఇన్స్టాగ్రామ్లో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లియర్ కట్గా 0కి మాత్రం చేరినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా 0కు చేరిన తర్వాత అన్ఫాలో చేయడం, అన్వేష్ పైన విమర్శలు చేయడం, ఈ పరంపర గత కొన్ని రోజులుగా సాగుతుంది. తాజాగా లుకౌట్ నోటీసు కూడా పోలీసులు ఇవ్వబోతున్నారా అనేటువంటి చర్చ కూడా మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం మీద యూట్యూబర్ ప్రపంచ అన్వేషకుడు అన్వేష్ ప్రస్తుతం 0కు చేరినటువంటి పరిస్థితి. ఈ వివాదంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ నా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇటీవల బ్లాక్ అయింది. నిన్న నైట్ ఒక్కసారిగా బ్లాక్ అవడంతో అన్వేష్ కూడా దీంట్లో కంగుతిన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ అకౌంట్ బ్లాక్ కు సంబంధించి హిందూ దేవీ దేవతల పైన, అలాగే ప్రవచకర్త గరికపాటి నరసింహారావు పైన చేసినటువంటి ఈ అన్వేషణ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ సిసిఐస్ లో పోలీసులకు సంబంధించి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. దాని తర్వాత ప్రస్తుతం ఏదైతే ఆయన అకౌంట్ డిలీట్ అయిందో, అకౌంట్ మొత్తం కూడా ఇదైపోయిందో, దాంతో ప్రస్తుతం అకౌంట్ డియాక్టివేట్ అయ్యే సమయానికి దాదాపు 13 లక్షల మంది ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా గతంలో 1.8 మిలియన్స్ ఉన్నప్పటికీ కూడా ఈయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు దేవుళ్ళ పైన, అటు ద్రౌపది పైన కానీ ఇటు మొత్తం కూడా ఇట్లాంటి చేసిన సమయంలో మొత్తం కూడా సీతమ్మ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ
సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది అన్ఫాలో కొట్టారు. అప్పుడే పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే ఈ ఇష్యూ గురించి కూడా మొత్తం ఇటు నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది సైబర్ క్రైమ్ లో. సో దానికి సంబంధించి పంజాగుట్ట పిఎస్ లో ఆమె మొత్తం కూడా దాదాపు ఒక నెల 2 నెలల క్రితం ఈ కేసు నమోదు చేసింది. దాంట్లో భాగంగానే సిసిఎస్ పోలీసులు అటు మొత్తం కూడా ఈ అకౌంట్ కు సంబంధించి మొత్తం కూడా మెటా సంస్థకి అసలు ఆయన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. సో హిందువులను కించపరిచేలాగా ఉన్నాయి అని మొత్తం కూడా ఈ యాక్ట్ కింద వాళ్ళు మెటాను కోరడం జరిగింది. మెటా చర్యలు కూడా తీసుకుని దాంతో ఈ మొత్తం కూడా శాశ్వతంగా ఈయనను బ్యాన్ చేశారు. మళ్ళీ తిరిగి అకౌంట్ రీఓపెన్ చేయడానికి వీల్లేదు. మరి ఒక్కసారి కనుక మెటా కనుక ఒక్కసారి బ్లాక్ చేస్తే మళ్ళీ మన పేరుతో ఆ అకౌంట్ తీయడానికి వీల్లేదని మెటా చెప్తున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సతీష్, ఇప్పటికీ అకౌంట్ కి సంబంధించి పూర్తి పని కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలి అనేది ప్రధానంగా డిమాండ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే లూకౌట్ నోటీసులు కూడా తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ తో కూడా పెద్ద ఎత్తున ఆయన కొన్ని యాడ్స్ వల్ల కూడా ఆయనకు కొంచెం సంపాదన వచ్చేది. ఈ ఇన్స్టాగ్రామ్ పేజీల వల్ల ప్రమోషనల్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఇవన్నిటి వల్ల కూడా ఆ ఆదాయం పోయింది. దాని తర్వాత ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి కూడా మరి బ్లాక్ చేయించాలనేది ఈ దాంట్లో అంటే యూట్యూబ్ ద్వారా కూడా చాలా మంది ఇన్ఫ్లుయెంట్ అవుతున్నారు. కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. భారతదేశంలో హిందువులకు సంబంధించి హిందూ దేవీ దేవతలను ఎంత పూజిస్తారో అందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో భాగంగా మరి వాళ్ళ మనసులు ఇదయ్యే అవకాశం ఉంటది కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ కేసులు పెట్టినారు. సో దానికి సంబంధించి ఇప్పటికే బిఎన్ఎస్ సెక్షన్ 352 అలాగే 299 అలాగే ఐటీ యాక్ట్ సెక్షన్ 67 కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం థాయిలాండ్ లో ఉన్నాడు కాబట్టి సో ఇప్పుడు ఏదైతే ఈ ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ యూట్యూబ్ కు సంబంధించి ఉండబోతుంది అనేది ఒకవైపు తెలుస్తా ఉంది. యూట్యూబ్ కు సంబంధించి కూడా మొత్తం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కు సంబంధించి యూట్యూబ్ కు సంబంధించి కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ యూట్యూబ్. ఒకవేళ యూట్యూబ్ గనక బంద్ అయిపోతే యూట్యూబ్ గనక మొత్తం ఏదైతే ఈ మెటాక్ సంబంధించి యూట్యూబ్ సంబంధించి ఒకవేళ ఈ యూట్యూబ్ ను కూడా డియాక్టివేట్ చేస్తే సో ఇది ఆయనను ఇండియాకు తీసుకురావడానికి ఇంకా సులభం అవుతుంది. ఇప్పటికే సిసిఎస్ పోలీసులు ఆయనకు సంబంధించి మొత్తం కూడా వెతుకుతా ఉన్నారు. మరి ఆయనకు నోటీసులు ఇచ్చి ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఫస్ట్ ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దాని తర్వాత యూట్యూబ్ కూడా పెద్ద ఎత్తున డియాక్టివేట్ అవుతుంది అని కూడా మరి తెలుస్తా ఉంది. ఆ యూట్యూబ్ గనక ఒక్కసారి డిలీట్ అయితే సో ఆయన ఇండియాకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇంకోవైపు అంటే ఇండియా గురించి అనే కాదు, అటు ప్రపంచ యాత్రికుడుగా మంచి పేరు ఉన్నటువంటి అన్వేష్ ప్రపంచంలో తిరుగుతూ కొన్ని ప్రదేశాల్లో అంటే అమ్మాయిలను కించపరిచినట్టు చూపించడం కానీ కొన్ని దేశాల్లో ఈ ఏదైతే కొన్ని అశ్లీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడడం కానీ ఇట్లాంటి పదజాలాలు అంటే ఇటు తెలుగు వాళ్ళను ఉద్దేశించి అంటే తెలుగు వాళ్ళకి ఏదో నేను దగ్గర చేస్తున్నా అని చెప్పే విధంలో అక్కడ దేశస్తులను కొంచెం కించపరిచే విధంగా మాట్లాడిన తీరు ఎన్నో ఉన్నాయి. సో అక్కడ అమ్మాయిలను కించపరిచి మాట్లాడినట్టు కానీ అక్కడ ఉన్నటువంటి దేశం గురించి కించపరిచినట్టు కానీ ఇండియా దేశం గురించి కూడా కించపరిచే వ్యాఖ్యలు గతంలో ఆయన చాలా చేశారు. చైనాలోకి వెళ్ళినప్పుడు చైనా ఇంకా ఇది ఉంది, ఇండియాలో మాత్రం ఇట్లా ఉంటది అంటే మొత్తం కంప్లీట్ గా చైనా దేశాన్ని పొగుడుతూ కూడా ఆయన చాలా వీడియోలు చేసిన పరిస్థితి ఉంది. సో అప్పుడు కూడా కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ సో అవన్నీ చూసి చూడనట్టు వదిలేసినటువంటి హిందువులు ప్రస్తుతం ఏదైతే ద్రౌపది గురించి కానీ సీతమ్మ గురించి కానీ చేసినప్పుడు ఆ వ్యాఖ్యల్ని తీసుకోలేకపోయారు. ఎందుకంటే సీతమ్మని ఎంత పూజిస్తారో ఎంత ఇది చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. సో దీంతో కూడా ఆయన పైన పలు కేసులు అయితే వచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ వివాదాల నేపథ్యంలోనే మరి ఆయన చట్టపరంగా పోరాడతాడా లేకపోతే పోలీసులు మరి విచారణకు సహకరిస్తాడా లేదా అనేది ప్రస్తుతం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి దీనివల్ల పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు మొత్తం కూడా ఆదాయం పోతుంది కాబట్టి ఆదాయం పోయిన తర్వాత మరి పోలీసులతోటి ఆయన మాట్లాడతారా ఏంటి అనేది కూడా
చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వరకు నా ప్రపంచ యాత్రికుడైనా లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇంకో యూట్యూబర్ అయినా ఎవరైనా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే అంటే దేశంలో లేదు కాబట్టి నేనేం చేసినా నడుస్తుంది, నేనేం మాట్లాడినా నడుస్తుంది, సో నేను ఎవరి గురించి మాట్లాడినా నడుస్తుంది, నాకు ఒక స్థాయి ఉంది, నాకు దాదాపు 1.8 మిలియన్ వ్యూషిప్ ఉండేది గతంలో ఆయనకి ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి. సో ఇట్లా నాకు ఇంతమంది ఉన్నారు, దాదాపు 2 మిలియన్ దగ్గర ఉన్నారు కాబట్టి నేను ఏం మాట్లాడినా సరిపోతుంది అనే వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఇదొక చెంపదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే సో నువ్వు ఎంతమంది ఉన్నా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా నువ్వు అయ్యేది 0 అని దీంతో తెలిసిపోయిందని చెప్పుకోవచ్చు సిరాజ్. ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు అంటే దేశంలో ఉన్నా లేకున్నా సో ఈ హిందువులనే కాదు వేరే మతస్థులను కూడా ఏ మతాన్నైనా గౌరవించడం మన ధర్మం కాబట్టి అందరినీ గౌరవించాలి. సో ఏ మతస్థునైనా కించపరిచే విధంగా మాట్లాడకూడదు అనేది ఒక కామన్ సెన్స్ గా తీసుకొని సో మరి అట్లాంటి వాళ్లకు ఇది ఒక చెంపపెట్టు చర్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఎవరైనా ఏ మతస్థులపైనైనా అనుచిత వ్యాఖ్యలు చేయాలంటే భయపడి అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తరుణంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సో బయట మనం ఏం మాట్లాడకపోయినా అది పెద్దగా తీసుకో ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు నేను ఎక్కడో ఉంటాను, నేను మాట్లాడితే ఏమవుతుందిలే అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద చింపపాట అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మతాల చిచ్చు పెట్టడం కానీ మతాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదనేది కూడా ప్రస్తుతం ఈయన అకౌంట్ డిలీట్ చేయడంతో కూడా ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు సిరాజ్. ఎస్ రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద నాకు వాక్ చాతుర్యం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం, సో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పక్కన వారి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం, స్టేట్మెంట్లు పాస్ చేయడం చేస్తే మీరు ఎంత పెద్ద హీరో అయినా చివరికి జీరోగా మిగులుతారు అనడానికి ఉదాహరణే అన్వేష్ కేస్ స్టడీ. సో అన్వేష్కు తాజాగా బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా డిలీట్ చేసింది మెటా యాజమాన్యం. హైదరాబాద్ CCS పోలీసులు లేఖతో కూడా పేజ్ని డిలీట్ చేయడం జరిగింది. మొత్తం 18 లక్షల నుంచి ఫాలోవర్లు 13 లక్షలకి పడిపోవడం, 13 లక్షల నుంచి తాజాగా 0కి పడిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే పేజ్లో ఉన్నటువంటి ఫీడ్ మొత్తాన్ని కూడా డిలీట్ చేసేసింది మెటా. ఇక పైన మెటాలో అకౌంట్లో ఇదే నేమ్తో ఓపెన్ చేయడానికి కూడా వీలు లేకుండా చేశారు. కొద్ది రోజుల క్రితం హిందూ దేవతలతో పాటుగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పైన అనేకమైనటువంటి కామెంట్స్ చేశారు అన్వేష్. తాజాగా దీనికి సంబంధించి అన్వేష్ను అన్ఫాలో చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. మెటా చర్యలు తీసుకోవడంతో ఆ అన్ఫాలోవర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం 0కి మాత్రం చేరింది ఫాలోవర్స్ సంఖ్య. అదేవిధంగా ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా డిలీట్ చేసేసింది మెటా. సో పలువురు దీనికి సంబంధించి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సో కేసులు నమోదుతో పాటుగా లూకౌట్ నోటీసులు ఇచ్చి స్వదేశానికి రప్పించి అరెస్ట్ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం అన్వేష్ పైన డిమాండ్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా తంతు పూర్తయింది కాబట్టి నెక్స్ట్ యూట్యూబ్కి సంబంధించినటువంటి దానిపై చర్యలు తీసుకోబోతున్నారా? వెంటనే లూకౌట్ నోటీసులు ఇచ్చి అన్వేష్ను స్వదేశానికి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అనుచిత వ్యాఖ్యలు చేసి ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించడం, మాట్లాడడం, మరి ముఖ్యంగా హిందూ దేవతలను కించపరిచే విధంగా చేసినటువంటి కామెంట్స్ పైన దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో విమర్శలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం.